తిరుపతి తిలక్ రోడ్లోని శ్రీ కరుమారియమ్మ దేవాలయంలో జరుగుతున్న ఆడినెల మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ శుక్రవారం సందర్భంగా అమ్మవారు ప్రత్యేక కుంకుమ అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. తిరుపతి తిలక్ రోడ్లోని శ్రీ కరుమారియమ్మ దేవాలయంలో ఆడినెల మహోత్సవాలు 4వ శుక్రవారం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి కుంకుమతో సుందరంగా అలంకరించారు. 4వ వారం ప్రత్యేకతగా కుంకుమ అలంకరణలో శ్రీ కరుమారియమ్మ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. కుంకుమతో అలంకరించిన అమ్మవారి రూపాన్ని దర్శించేందుకు వందలాది మంది భక్తులు ఆలయం తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహం కోరుకున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పొంగలు సమర్పించి నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తులు గోవింద నామస్మరణలు మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రతి ఏడాది 6 నెలలో 30 రోజుల పాటు నిర్వహించే ఈ మహోత్సవాలు భక్తుల్లో విశేష ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, ఆలయ పూజారి వేలాయుధం, రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు లోక ప్రభాకర్ నాయుడు, పేరియర్ స్వామి రామకుమార్, తులసి రామనాయుడు, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, పోలే జనార్దన్ రెడ్డి, మున్నాథ్ రెడ్డి, సుశీల, హరికుమారి, ఆలయ కమిటీ సభ్యులు బాలాజీ, హరికుమారి, మునిరాజ, వెంకటముని, దేన, గుణశేఖర్, మాధవ, వెంకటేశ్వర్లు, ఆనంద, సుబ్రహ్మణ్యం, బాబు, రేవతి, ఉషారాణి, అల్లిరాణి, గాలం కాంచనమ్మ, కుమారి, గీతమ్మ, ప్రియాంక, ద్రాక్షాయిని, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. ఆడి నెలలో శ్రీ కరుమారియమ్మ తల్లికి విశేషంగా 1 నెల రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి భక్తులకు అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ రోజు 4వ శుక్రవారము అమ్మవారికి ఉదయమే వేకువజామునే అర్చకులు వేలాయుధం గారు అలాగే చైర్మన్ నాగేశ్వర యాదవ్ గారు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు చేసి ఈ రోజు కుంకుమతో ప్రత్యేకంగా అలంకరణ చేసి మాకంతా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆడి నెలలో అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఈ ప్రతి ఒక్కరూ రండి, అమ్మవారిని దర్శించుకోండి. అలాగే రేపు వారం 5వ వారము ఆ అమ్మవారికి ప్రత్యేకంగా గాజులతో అలంకరణ చేస్తారు. అందరూ రండి, అమ్మవారిని దర్శించుకోండి. అలాగే అగ్నికుండ మహోత్సవం ఉంటుంది, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ ఆడి నెలలో అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి చల్లని దేవునులతో మనం అందరూ సుఖ సంతోషాలకు జీవించాలని కోరుకుంటూ ఓం శ్రీ కరుమారియమ్మ ఆదిపరాశి